చాలా భరణి గారి పట్ల నాకు అపారమైన ఆరాధన వారికి. ఎందుకంటే వారు గొప్ప చెప్పడం గొప్ప సాహితీవేత్త. వారు కూడా అద్భుతంగా రాయడమే కాకుండా నటుడు. అన్నిటికంటే సినిమా రంగంలో అత్యుత్తమమైన మానవీయ విలువలు ఎవరికన్నా అంటే కొద్దిమంది ఉన్నారు. ఆ సర్కిల్ అయినా ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు వాళ్ళకి మిత్రుడు. అలాంటి శ్రీశ్రీ ఒక వ్యాసం చదివినాను సారు. మా వారు తల్లావజల శివాజీ గారు అట్లా ఉండి ఈ సినిమాలో సార్ నటిస్తుందని చెప్పడం. దూరవేటి గారు నాకు అత్యంత సన్నిహితులు. వారి పుస్తకం నాకు అంకితం ఇచ్చినాడు. నేను మాకు ఉన్న బంధం వేరు. ఇక్కడ అన్నిటికంటే స్వామి వచ్చినాడు. నేను దూరవేటి నా స్వామి చూస్తుంటే దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే నాకు కాయకది తెలియదు కానీ కాయకదే కైలాస, కాయకమే కష్టం చేయటం కాయకమే కైలాసం అని చెప్పిన ఒక ఇష్టలింగాల పూజా సంప్రదాయం. కానీ అక్కమాదేవి, అల్లమ్మ ప్రభు, దాసమయ్య వాళ్ళ యొక్క పరంపర, బసవేశ్వరం పరంపర చాలా ఇష్టం నాకు. కర్ణాటక ఆ గురువుల పరిచయ భాగ్యం. వారి యొక్క పాత సంస్కృతి ఈ సినిమా మంచిగా ఆడాలని కోరుకుంటూ, దూరవేటి గారు మంచి సాహితీవేత్త. అన్న అద్భుతమైన ధ్వని. రాజుగారు చాలా ప్రసిద్ధులు. మన మిత్రులు నర్సం వీళ్ళందరూ. ఇంకా దూరవేటి గారు అంటే యాక్చువల్ నిర్మాతనే కాదు, అద్భుత సీతారామ శాస్త్రి స్థాయిలో పాటలు రాయగలడు. ముఖస్థుతి కాదు, అలవోకగా పద్యం. ఎందుకంటే మాకు దగ్గర మిత్రులని చెప్తున్నాను. ఆయన కాకపోతే ప్రచారాలు కోరుకోడు. ఈ సినిమాను ప్రజలు ఆదరిస్తారు. ఎందుకంటే తనలో అంత ప్రతిభ ఉంది, విద్వత్తు ఉంది. దాన్ని ఎక్కడ ప్రదర్శించుకోడు. ఇప్పుడున్న పద్యం రాసేవాళ్ళు ఆశావాది ప్రకాష్ గారు లాక ఇప్పుడున్న తక్కువ మంది పద్యం రాసేది. పద్య ఫామ్ కంటెంట్. కానీ ఆ పద్యాన్ని గేయాన్ని రెండు సవ్యసాచిగా అద్భుతంగా రాసే కథలు, సాహిత్య ప్రక్రియ, మంచి విమర్శకుడు కూడా. వారు చేసిన సినిమా బాగా ఆడాలి. ఇక నేను ఎందుకంటే సినిమాలో ఆ ట్రైలర్ కూడా నాకు నచ్చింది. ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. ఎందుకంటే ప్రసిద్ధ నటులు తలకేళ్ళ భరణి గారు ఉండటం అని సుమన్ ఉండు, వీళ్ళందరూ ఉండ్రు. తర్వాత పనిలో పనిగా ఇక్కడ వచ్చినందుకు స్వామీజీ ఆశీర్వాదం కోరుకుంటూ వారికి పాద నమస్కారాలు చేసుకుంటూ, కాకపోతే ఈ సినిమా చూసినాక నేను సినిమా దూరవేటి గారు ఉండదు, సినిమా ఆడుతుంది, ఆడాలా. సాధు జంగమాది దేవుడా శంభు శంకరలింగ రూపుడా సంచార జగతి నావత్తోవ నీవురా ఆది అంతమేది నీకు లేదురా. అఖిలాండం అది బాగుంటుంది. ప్రళయ విలయ కాలాలకు కర్తవు నీవే, పగలు రేయి తీరాలకు సారథి నీవే. అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే, అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే. చాలా పాపులర్ పాట, మంగిలి పాడింది. ఆ పాట కోట్ల మంది చూసిండ్రు. నేను పాడడం కాకుండా మొన్న కూడా దేవదేవ శంకర దేవ శంభ శంకర దేవులాడినాడ దొరకవా, ఆ పాట మొన్న వచ్చింది. ఇంకా ఇంకో పాట కూడా వాడినాను. అదేదో ఇష్టం నాకు శివుడు అంటే. నేను వైష్ణవ కుదురు నుంచి వచ్చిన ఆ సమత్వం అనేది ఉండాలి. శివుని యొక్క శ్మశానంలో తిరగడము, గిరీసురాసుత సఖి గౌరి అయి ఉన్న సమస్త ప్రపంచాన్ని, అంతము లేని భువనములో అనంతాన్ని, సూక్ష్మంలో విశాలత్వంలో సూచ్యాన్ని, భేదభావ దరిజును, ప్యూరిటీ ఇంప్యూరిటీ, లోలి శుద్ధ తక్కువ శుద్ధం పవిత్ర మహోన్నతమైన విలువల ప్రత్యామ్నాయం. భారతీయ తత్వంలో శివతత్వం అనేది మహోన్నతమైన తత్వం. అది ఆ తత్వంతో సినిమా రావటం అనేది ఆ ప్రమాణం. ఎందుకంటే శంకరుడే నాస్తికం అని చెప్పినా కానీ శంకరుడు నాస్తికం అనే ఒక పుస్తకం ఉందని నాకు చెప్పిన మా గురువు మా దగ్గర ఉండే ఆయన పరిపూర్ణం తండ్రి కైవల్యం ఆ రాముడని నాస్తికం అనే పుస్తకం రాసినాడు. శంకరుడు నాస్తికులకే భగవంతుడు ఎక్కువ దర్శనం అవుతాడంట అని చెప్పి, అట్లాంటి శివుడు కూడా ఆ శివతత్వంతో ఉన్న ఈ సినిమా దూరవేటి గారు తిట్టడం. ఎందుకంటే ఆ సినిమాలో ఉన్న పాటలు ఎన్నో చాలా బాగున్నాయి, కథ కూడా బాగుంది. ఓకే, కనుక మీరు మా మిత్రుడు పూజ్యులు చెన్నై గారు వద్దు తర్వాత స్వామీజీ వీళ్ళని ఆశీర్వదించండి. నాకు కూడా పనిలో పనిగా
మీ దివ్యాశీస్సులు ఉండాలి. ఎందుకంటే సమాజంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు, మేము చెప్పేవాళ్ళం కాదు. అక్కమాదేవి, అల్లమాప్రభు, దాసమయ్య, ముకుందార్ అనుభవాల మంటపం, మహోన్నతమైన భారతీయ తత్వంలో ఏదీ లేకుండా ఒక మహోన్నతమైన తత్వం శివతత్వం. దాన్ని వాళ్ళు అనివార్యంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. బహుళత్వంలో ఏకత్వం, ఏకత్వంలో బహుళత్వం, శూన్యంలో పూర్ణంలో శూన్యం, శూన్యంలో ఏం లేకపోవడం ఉండటం, ఉండి లేనట్టుండే ఉనికివి నీవే అని చెప్పి రాసిన శివుణ్ణి. ఉండి లేనట్టుండే ఉనికివి నీవే. ఆ తత్వం కోసం నేను ఎక్కడ సిద్ధగంగా స్వామి, తుముకూరు సిద్ధగంగా స్వామిని దర్శనం అంతా తెలియదు నాకు. తర్వాత వారు వెళ్ళిపోయిన దగ్గర తెలియదు. ఆ ఊరికి పోయేది ఎప్పుడు తెలియకుండా మన ప్రాప్తం లేదు. మిమ్మల్ని దర్శించుకున్నాము. వందనాలు, ప్రణామాలు.